బ్రేకింగ్ న్యూస్. గుడిని మింగేవారిని చూసుంటారు, కానీ గుడితో పాటు గుడిలో లింగాన్ని మింగేవారిని చూసారా? ఇప్పుడు చూడబోయే స్టోరీ ఇంచుమించు అలాంటిదే. మన జాతి కోసం, మన జాతి దైవం సేవాలాల్ గుడి కడతామని గిరిజనులను నమ్మించాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి గిరిజన ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండగా ఈ తతంగం నడిపించి గుడి పేరుతో ఆ ప్రాంతంలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే గుడి కట్టడం మాట అటుంచితే ఆ స్థలంలో బిల్డింగులు నిర్మించాడు. తీరా ఆలయ స్థలంలో ఈ ఏడు సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలని గిరిజన నాయకులు ప్రశ్నిస్తే, గుడి ఎక్కడిది, ఇది నా సొంత స్థలం, నా స్థలంలో నేను గుడి కట్టుకున్నానంటూ ప్లేట్ ఫిరాయించాడు. ఇంతకీ ఎవరా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటున్నారా? అతనెవరో కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ కబ్జా ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బానోత్ శంకర్ నాయకే. జాతి కోసం అంటూ మొదట చెప్పిన సేవాలాల్ గుడి స్థలం ఇప్పుడు తనదంటూ ప్లేట్ ఫిరాయించడంతో మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన సంఘాల నేతలు ఆయనపై తిరగబడ్డారు. గుడి స్థలంలో గిరిజన నేతలు నానా వీరంగం సృష్టించారు. అధికారంలో ఉండగా సేవాలాల్ గుడి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు ఆయన సొంత స్థలం అని చెప్పడం సిగ్గుచేటని శంకర్ నాయక్ తీరుపై గిరిజన నేతలు మండిపడుతున్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించడానికి గుడి వద్దకు గిరిజన నేతలు, కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకున్నారు. గుడిలో సేవాలాల్ జయంతి వేడుకలు చేయనీయకపోవడాన్ని నిరసించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు అక్కడికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు శంకర్ నాయక్ దంపతులను ఆలయ ప్రాంగణంలోకి రానివ్వలేదు. ఇది నా ఆస్తి, నా సొంతం, గేట్ బయట కూర్చుని నిరసన తెలుపుతానంటూ భీష్మించుకుని కూర్చున్నారు శంకర్ నాయక్. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ శంకర్ నాయక్ దంపతులు. మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏంటని ఎదురు దాడికి దిగారు. గుడి వద్ద 144 సెక్షన్ విధించినట్లు చట్టానికి సహకరించాలని కోరారు పోలీసులు. అయినా తమ మాట వినకపోవడంతో శంకర్ నాయక్ దంపతులను బయటకు పంపించారు పోలీసులు. ఇది ఒక రిలీజియస్ మంచి ప్రోగ్రామ్, కోఆపరేట్ చేయండి. మీరు కూడా భక్తులు దర్శనం చేసుకోండి. ఎవరు కోఆపరేట్ చేస్తలేరండి డిఎస్పీ గారు? కాబట్టి ఇక్కడ ఎటువంటి మేము ఏమన్నా న్యూసెన్స్ చేస్తున్నామా? రేపు మీరు వచ్చి రేపు కాదండి, నా ఇంట్లో నేను చెప్పినాం కదా సార్, ఎవరు పోవద్దని చెప్పినాం. వద్దు సార్, ప్రాబ్లం ఉంది, లాండర్ ప్రాబ్లం వద్దు సార్, వద్దు మేడం, కోఆపరేట్ చేయాలి కదా. ఇది మీలో ఇష్యూ ఏమున్నదని ఎలా డిసైడ్ చేస్తాం అవుతాం, కానీ ఇప్పటివరకు అయితే మేమే ఉన్నాం కదా. చేస్తారా? మేము చేస్తాం సార్, మాట్లాడద్దు సార్. మేము ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మా ఇంట్లోకి మేము ఎందుకు వెళ్ళొద్దు? చెప్పట్లేదు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. పంపించి వచ్చాను నేను, కలెక్టర్ చెప్పారు. పండుగ అయిపోయినాక ఎవరు వద్ద వాళ్ళదే. ఇప్పుడు లాండర్ ప్రాబ్లం విషయంలో ఎవరిని అలౌ చేయడం సార్, క్లియర్ కట్ గా చెప్తున్నారు. లాండర్ ప్రాబ్లం మేము ఎవరిని కూడా అలౌ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి గిరిజనుల ఆరాధ్య దైవం అయిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి జిల్లా గిరిజనులు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సేవాలాల్ జయంతికి రేవంత్ సర్కార్ 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అయితే సేవాలాల్ ఆలయ నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గత బీఆర్ఎస్ హయాంలో ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ శివారు అనంతరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో దాతల సాయంతో సేవాలాల్ గుడిని నిర్మించారు. ఈ గుడి గిరిజనుల అందరినీ అప్పట్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా జిల్లా కేంద్రంలో శంకర్ నాయక్ ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో ఈ గుడి ప్రస్తావన వచ్చింది. అయితే ఆ గుడి ఎవరి సొత్తు కాదని, అది మేము కొన్నామని, దాని జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా మల్యాల హార్టికల్చర్ డిగ్రీని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఊరుకునేది లేదు. తేనెటీగలు ఎట్లయితే మేము వెంబడిస్తాయో అలా వెంబడించే ప్రజలు చూశారు. మీరు ఒక్క పిలుపుతోటే 100 మంది వచ్చారు. మేము కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. అయ్యా, గౌరవ పెద్దల్లో క్రీస్తు శేషులు నరతన్ రెడ్డి గారు 160 ఎకరాల భూమి, తోట అన్నీ ఇచ్చారు. అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం నడుస్తుంది.
అక్కడ మంచి రైతులు ఉన్నారు, రైతుల కోసం తీసుకొచ్చాము, అది అక్కడనే కొనసాగాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. కలెక్టర్ గారు కూడా మంచి పాజిటివ్ ధోరణితోటి పాజిటివ్గా స్పందించారు. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా ప్రభుత్వానికి చింతశుద్ధి ఉంటే ఆ మల్యాలలోనే ఈ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ కొనసాగాలి, అక్కడనే నిర్మించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి, సేవాలాల్ టెంపుల్ మేము కష్టపడి నిర్మించుకున్నాం. అది ఎవరి సొత్తు కాదు. ప్రతి ఇంటికి సేవాలాల్ మహారాజ్ టెంపుల్ కట్టుకోవచ్చు. మేము కట్టాము, ఆ భూమిని కొన్నాము. అది గవర్నమెంట్లో ఉంది, దాని మీద స్టే ఉంది, దాని అన్ని ప్రభుత్వంలో ఉంది. దాన్ని జోలికి వస్తే కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాగా సేవాలాల్ గుడిపై శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలతో రేపు ఉత్సవాలు జరగాల్సిన గుడి ఆవరణమంతా రణరంగంగా మారింది. సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా మందిర ప్రాంగణాన్ని శుభ్రపరిచి హడావిడి చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో కొత్త అలజడి నెలకొంది. సకాలంలో అధికారులు స్పందించి మంటలను కంట్రోల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సద్దుం అడిగిందా? ఆ శంకర్ నాయక్ దంపతులు ఏం చెప్తున్నారు? ఎస్ ప్రియా, రాష్ట్ర వ్యాప్తంగా సంత్ సేవాలాల్ 286వ జయంతిని జరుపుతందుకు గిరిజనులంతా సిద్ధంగా ఉన్నారు. కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఇక్కడ సంబంధించిన మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం అరాచకం సృష్టిస్తున్నాడు. ఈ గుడి మొత్తం ఉన్న సొంత ఆస్తి, దీనికి ఎవరు కూడా రావడానికి వీల్లేదని కూడా స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని తెలుసుకున్న గిరిజన సంఘాలు, కాంగ్రెస్ నాయకులంతా కూడా కలిసి ఇది శంకర్ నాయక్ ఆస్తి కాదు, గిరిజనుల ఆస్తి అని కూడా భీష్మిస్తూ కూర్చున్నారు. అయితే తన సొంత ఇల్లు అని చెప్పి ఇక్కడ వంట కార్యక్రమం కూడా చేశారు. ఈ వంట కార్యక్రమం చేయడంతో తెలుసుకున్న గిరిజన సంఘాలు, కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడికి వచ్చి తను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సంబంధించిన పోలీస్ శాఖ అధికారులు కూడా శంకర్ నాయక్ నచ్చజెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో తిరిగి గుడి ప్రాంగణం తిరిగి వెళ్ళి మళ్ళీ ఉదయం వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం తిరిగి చేరుకున్నాడు. అప్పటికే సంబంధించిన పోలీసులు గుడికి లోపలికి అలో చేయకుండా అటు నుంచి అటే తిరిగి వెనక్కి పంపించారు. దీంతో అప్రమత్తమైన గిరిజన సంఘాలు మరి కాంగ్రెస్ నాయకులు కూడా గుడి వద్దకు భారీగా మోహరించారు. చీకటి సమయం ఇప్పటికి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు గిరిజన సంఘాలు, సేవాలాల్ సమితికి సంబంధించిన నాయకురాలు కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఇది ఎవరి ఒక ఆస్తి కాదు, కేవలం గిరిజనుల ఆస్తి అని కూడా ఇక్కడ గిరిజన సంఘాలు ప్లస్ దీంతో పాటుగా ఈ ఎవరైతే సేవాలాల్ గుడికి సంబంధించిన పూజారులు, సాధువులు కూడా అదే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ సంబంధించిన జిల్లా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఉదయం నుంచి గత 2 రోజుల నుండి కూడా ఈ సేవాలాల్ పరిస్థితి వద్ద క్షణక్షణంగా ఉద్రిక్తంగా మారింది. రేపే ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా అసలు జయంతి జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటుందని కూడా ఇటు గిరిజన సంఘాలు కూడా బాగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు శంకర్ నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా గిరిజన సంఘాలు మండిపడుతున్నారు. ప్రియా, యశ్వంత్, అయితే ప్రస్తుతం అక్కడున్న గిరిజనులు ఏం చెప్తున్నారు? ఈ స్థలానికి సంబంధించి ఆధారాలు ఏవైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర? అయితే ప్రియా, ఇక్కడ గిరిజన సంఘాలు అందరు కలిసి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ పేరు మీద ఈ నిర్మాణాలను కూడా చేపట్టామని కూడా ఆ ట్రస్ట్ సంబంధించిన కాగితాలు చూపెడుతున్నారు. కానీ శంకర్ నాయక్ మాత్రం ఈ ట్రస్ట్ సంబంధం లేదు, నా సొంత ల్యాండ్ కి సంబంధించిన కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంతో మనతో మాట్లాడే కొంతమంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ట్రస్ట్ అసలు ఈ ల్యాండ్ గిరిజనులదా లేక ఈ శంకర్ నాయక్ ఎవరు అసలు ఈ ల్యాండ్? ఇది ముమ్మాటికి జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డది. ఆయన ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఒక 5 సభ్యులతోనే ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ దొంగ రిజిస్ట్రేషన్ల పేరుతోనే ఆయన ఈ భూమిని ఆయన ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందరినీ గిరిజనులను మోసం చేసి ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా బయటకు వచ్చి ఈరోజు ఈ యొక్క ఆస్తి అంతా కూడా గిరిజనులకే దక్కాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డకు దక్కాలని చెప్పేసి కూడా ఆ ట్రస్ట్ లో ఉన్న సభ్యులందరూ కూడా బయటికి రావడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారికంగా ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే గతంలో ₹1 కోటి ఇచ్చినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2 కోట్ల ఇచ్చి ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా జరుపుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంతానికి
మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ శంకర్ నాయక్ ఇక్కడికి వచ్చేసి గుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ యొక్క మంది బార్బలంతోనే గుండాలతోనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మేమంతా కూడా హెచ్చరించడం జరిగింది. దాంతో పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడాలని చెప్పేసి ఆయన పంపించినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఈ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవి కూడా ప్రతి ఒక్కరు గిరిజనులు కూడా చందా వేసుకొని కట్టినవే. ఆయన తన సొంత ఎస్టేట్ గా తన సొంత బంగ్లాగా దీన్ని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఈ సేవాలాల్ గుడికి సంబంధించిన ప్రాపర్టీ మొత్తం శంకర్ నాయక్ అంటున్నాడు. ఈ బిల్డింగ్ కూడా నా సొంత డబ్బులతో కట్టించుకుంటా అంటున్నాడు. మీరేమంటారు? దీనికి సంబంధించి గిరిజన సంఘాలు మీరేం చెప్తారు? జై సేవలాల్, జై సేవలాల్, సేవలాల్ మహారాజ్ కి. మొదటిసారిగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా తరపున మా ఈ సేవలాల్ జయంతికి 2 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు మొదటగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల క్రితం శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మా లంబాడి గిరిజనులకు చెందిన నలుగురిని ఆసరగా చేసుకుని ఒక సూర్యచంద్ర తన కొడుకు పేరు మీద ఉన్న సూర్యచంద్ర అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాదాపు లక్షల రూపాయలు చందాలు వసూలుకు పాల్పడ్డాడు. ఆ చందాల ద్వారా వచ్చిన డబ్బులను తన సొంత ఎస్టేట్ నిర్మించుకోవడానికి ఇదని ఒకసారి తిప్పండి, అది ఒకసారి చూడండి. అది ఆ సొంత నిర్మాణం కోసం దాదాపు ఉన్న చందాల రూపంలో ఉన్న డబ్బులు మొత్తం కాజేసిండు. ఆ డబ్బులు పక్కదారి పడుతున్న ఉద్దేశంలో ఆ ట్రస్ట్ లో ఉన్న 4 వ్యక్తులు వాళ్ళకి తెలియకుండా బ్యాంకులలో డ్రా చేసుకున్నాడు. అలాంటి విధానం నచ్చక ఆ 4 వ్యక్తులు అతనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా కుట్రకు పాల్పొందడం వాళ్ళు బయటకు వచ్చి కేసు కూడా నమోదు చేశారు. ఈ విధంగా చేసుకుంటూ ఈ గిరిజనులకు అన్యాయానికి గురి చేస్తున్నాడు. ఇది మొత్తం ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని గిరిజనులకే చెందాలని మా కుల సంఘాలు కానీ మా సాధు సంఘాలు కానీ అందరూ కలిసి ఈ గిరిజనులకు చెందాలని మేము అనుకుంటున్నాం. ఈ రోజు ఈ వచ్చే రేపటి జయంతికి ఎలాగన్నా డిస్టర్బ్ చేసి ఇది నా కబ్జాలో చేసుకోవాలనే ఉద్దేశంతోనే మార్నింగ్ నుండి వచ్చి దాదాపు మార్నింగ్ 2-3 సార్లు డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎంత వారించినా కూడా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసుకుంటా మమ్మల్ని కూడా భయపరాధులు గురి చేస్తున్నాడు. వాళ్ళ వెనక దాదాపుగా గుండాలను రౌడీ షీటర్లను తీసుకొచ్చి మమ్మల్ని భయపరాధులకు గురి చేస్తున్నాడు. ఆ శంకర్ నాయక్ గతంలోనే ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పినాం. ఈసారి రేపు జయంతి రోజున ప్రత్యక్షంగా మా మహబూబాద్ గిరిజన ప్రజలు ప్రత్యక్షంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ శంకర్ నాయక్, ఇంకోసారి కన్నా నువ్వు ఇటు అడుగు పెడితే మా గిరిజన ప్రజలు ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నాం. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇటు గిరిజన సంఘాలు మొత్తం పూర్తిగా ఇది కేవలం గిరిజన జాతికి మాత్రం అంకితం కావాలని కూడా ఇది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి శంకర్ నాయక్ వ్యవహారం ఇదితో గిరిజన సంఘాలు గిరిజన నాయకులు కూడా మండిపడుతున్నారు. ప్రియా, ఇదే ఇక్కడి పరిస్థితి. ప్రియా, రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇష్యూ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ల్యాండ్ కలిసి వచ్చాను. కలెక్టర్ చెప్పింది, దయచేసి కోఆపరేట్ చేయండి. ఇది ఒక రిలీజియస్ మంచి ప్రోగ్రామ్, కోఆపరేట్ చేయండి. మీరు కూడా భక్తులు దర్శనం చేసుకోండి. ఎవరు కోఆపరేట్ చేస్తలేరండి డిఎస్పీ గారు? కాబట్టి ఇక్కడ ఎటువంటి మేము ఏమన్నా న్యూసెన్స్ చేస్తున్నామా? రేపు మీరు వచ్చి రేపు కాదండి, నా ఇంట్లో నేను చెప్పినాం కదా సార్, ఎవరు పోవద్దని చెప్పినాం కదా. ఎవరు వద్దు సార్, ప్రాబ్లం ఉంది, లాండర్ ప్రాబ్లం వద్దు సార్, వద్దు మేడం, కోఆపరేట్ చేయాలి కదా. మేడం ఇది మీలో అటిక సేవాలాల్ గుడి విషయంలో వివాదం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి శంకర్ నాయక్ దంపతులు అక్కడ వివాదం రాజేసేలాగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ స్థలం తమదే అంటూ అందులో ఆ స్థలాన్ని కొనుక్కున్నామంటూ కూడా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇది గిరిజనుల స్థలం, సేవాలాల్ గుడి కోసం ఇది ఏర్పాటు చేసుకునింది అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే అక్కడ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా అక్కడ చేరి 144 సెక్షన్ విధించారు. ఆ ప్రస్తుతానికి ఆ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. కొంచెం వివాదం నెలకొన్న నేపథ్యంలో అందరినీ కూడా అక్కడ వారించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో సేవాలాల్ జయంతి ఉన్న నేపథ్యంలో రేపు అక్కడ ఉత్సవాలు జరుపుకోవాలి అని గిరిజనులు అడుగుతున్న నేపథ్యంలో శంకర్ నాయక్ దంపతులు దాన్ని వారిస్తున్నారు. ఈ స్థలం తమదేనంటూ కూడా గిరిజనులతోటి వాగ్వాదానికి దిగుతున్నారు. తమదే, అందువల్లే దాంట్లో
మేము ఇల్లు నిర్మించుకున్నామంటూ కూడా శంకర్ నాయక్ దంపతులు గిరిజనులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే పోలీసులు కూడా వాళ్ళతో సర్ది చెప్తున్నారు, కొంచెం సహకరించండి అంటూ కూడా పోలీసులు కోరుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు వారిస్తున్నారు, ఈ స్థలం తమదే అంటూ కూడా పోలీసులతో కూడా శంకర్ నాయక్ దంపతులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎవరింట్లో కన్నా ఎవరన్నా వచ్చి బయట నెట్టేస్తారా? అదే ల్యాండ్ ప్రాబ్లం. ఆ సమస్య ఇక్కడ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ చేయడానికి అయితే లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ల్యాండ్ ప్రాబ్లం క్లియర్ కట్ చెప్తున్నాం.